దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరొకసారి ఈ రీతిగా మనందరినీ సజీవ లెక్కలో పెట్టుకొని అలా మీతోటి మాట్లాడటానికి, చర్చించటానికి, ఆయన పరిచర్య చేయటానికి దేవుడు చూపిన కృపను బట్టి ముందుగా సర్వశక్తుడైన సర్వోన్నతుడైన దేవునికి నేను ముందుగా స్తుతులు చెల్లించుకొంచున్నాను. మరి కూడి ఉన్న మీకందరకు, అనగా రారాజు సైన్య సమూహము పరిచర్యలు ఉన్నటువంటి కుటుంబాలను దేవుడు ఎంతగానో ప్రేమించి ఆయన బాహువులో భద్రం చేసుకొని సంరక్షించి పోషించి ఏ కొదువ లేకుండా సమృద్ధి జీవంతో మనల్ని నడిపిస్తున్న సర్వశక్తుడైన దేవుని బట్టి, మరి మీ యొక్క యోగక్షేమాలు బట్టి దేవునికి ముందుగా నేను స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. మరి ఎలాగున్నారో, ఏం చేస్తున్నారో, ఒకరికొకరికి మరి గుర్తు లేకుండా ఉన్నాము. మరి ఏది ఏమైనప్పటికీ దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన శక్తి ఎలాంటిది అనేది ఈ రోజుల్లో మనం నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కఠినమైన మనస్సు, దేవుని ఉగ్రత ఎలాగుంటుందో ఈ రోజుల్లో మనం నేర్చుకుంటున్నాం. కానీ ఏది అయినప్పటికీ ఆయన బిడ్డలను ఆయన ఆదరించే దేవుడు, సంరక్షించే దేవుడు కాబట్టి, అట్టి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయనకు ముందుగా మనం ఎన్ని స్తోత్రాలు చెల్లించినా, కృతజ్ఞత చెల్లించినా అవి చాలు. ఇలా మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ వారము, ఈ సబ్బాతులో మనకి ఇచ్చినటువంటి వాగ్దానంలోనికి మనం అందరం ప్రవేశిద్దాము. ప్రార్థన చేసుకొని, చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వలోకానికి రాజు అయిన తండ్రి, మరొకసారి మీ పరిశుద్ధ పాదములు తాకుచుండగా అల్పులము, అయోగ్యులము, తూలి వంటి వారము కనికరించి నాయన తండ్రి, మా అపరాధములు, మా పాపములు బట్టి మమ్మలను క్షమించి మరొకసారి ఈ సన్నిధిలో సమాజముగా కూడుకొని నాయన మీ జీవవాక్యము ద్వారా మా బ్రతుకులకు, మా ఆత్మకు నాయన తండ్రి కావలసిన ఆహారముతో మమ్మలను నాయన నింపి బలవంతులుగా చేసి మీరు నడిపించమని ప్రతిమారి వేడుకొనుచున్నాము. అంతరంగములు తెలిసిన తండ్రివి, ఏ బిడ్డ ఏ అవసరతలంతో మీకు సర్వం తెలిసింది. ఆ బిడ్డలను కూడా దర్శించి నాయన మీరు బలపరచండి. అల్పుడ నన్ను నీ కృపలో నన్ను దాచి నాయన తండ్రి, నా యొక్క నాలుకను, పెదవులను నీ బలిపీఠం నిప్పుతో కాల్చుకొని నీ జీవపు వాక్యమును నా నోటి ద్వారా ఉచ్చరించడానికి అనుమతి ఇచ్చి అట్టి రీతిగా నడిపించమని మీ సన్నిధి కాంతి నాయన నా మీదను, వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిపైనను, కుటుంబాలపైనను ప్రకాశింపచేసి ఈ సమాధానము, సంతోషము, సౌభాగ్యంతో నింపి నడిపించమని అతి త్వరలో రాబోచిన మెస్సయకు నా మీద వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇలా దేవుడు ఇచ్చినటువంటి వాక్యంలోకి వెళ్దాము. లేవికాండము 23వ అధ్యాయము. లేవికాండము 23వ అధ్యాయము 9 నుండి నేను 16 వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్ తీసి, బైబిల్ కూడా మీరు బైబిల్ అంతా తీసి ఒకసారి నాతో పాటు అది గమనించాలని ప్రభు పేట నేను వేడుకొనిచున్నాను. మరియు అషేము మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు తేవలెను. అషేము అంగీకరించినట్లు అతడు అషేము సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడించవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును అషేముకు దహన బలిగా అర్పించవలెను. దాని నైవేద్యము నూనెతో కలిపిన 2/10 వంతుల గోధుమ పిండి, అది అషేముకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షరసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చి వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఎలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో
నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినమును మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి అషేముకు క్రొత్త పొలముతో నైవేద్యము అర్పింపవలెను. పరమ తండ్రి స్తోత్రం. ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మంలోకి వెళ్దాము. ప్రియులారా, మనం చూసినట్లయితే ఈ నెల మనకి బైబిల్ ప్రకారము 2వ నెలలోనికి మనము ఈ రోజున ప్రవేశించున్నాం. కాబట్టి ఈ నెల పేరు ఇయార్ అనే నెల, లేకపోతే చీప్ నెల అంటారు. ఈ నెలలో దేవుని యొక్క మరి దాచి ఉంచినటువంటి ఆయన బిడ్డల కొరకు ఈ నెలలో ఆయన దాచి ఉంచినటువంటి మర్మములు ఏమై ఉన్నాయో తెలుసుకుందాము. మరి ఇలా పోయిన నెలంతా మనము క్రొత్త సంవత్సరము బైబిల్ నెల ప్రకారము మరి నిస్సాన్ నెల మొదటి దినము మనము క్రొత్త నెలలో క్రొత్త సంవత్సరంలోనికి క్రొత్త నెలలోనికి ప్రవేశించాము. 10వ రోజున మరి గొర్రె పిల్లను వారు పస్కా పండుగ కొరకు 10వ రోజున తెచ్చుకున్నారు. దానికి సాదృశ్యం మనం చూసాము. అలాగే 14వ రోజున సాయంత్రంన వారు పస్కా గొర్రె పిల్లను వధించారు. వధించిన తర్వాత రాత్రికాల సమయంలో మరి జరిగిందంతా మనకు తెలిసిందే. అక్కడ నుండి ఇప్పుడు కథ మొదలవుతుంది. చదివినటువంటి ఈ వాక్యం యొక్క అంతర్యము, దాని యొక్క అర్థము మనకి తెలియబడుతుంది. మరి ఇయార్ అనే మాసము అంటే ఇది చీపు నెల అంటారు. మరి ఇది బైబిల్ క్యాలెండర్ ప్రకారము 2వ నెల. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే ఈ నెల యొక్క ప్రాముఖ్యత మనకి తెలియజేస్తుంది. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. అయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 488వ సంవత్సరమందు అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీపు అను 2వ మాసమున అతడు అషేముకు మందిరమును కట్టింపనారంభించెను. ఎప్పుడండి? యెరూషలేములో మందిరము సొలొమోను మహారాజు ఎప్పుడు మొదలెట్టాడు? ఇదే నెల. మరి ఆయన పరమ తండ్రికి ఆ యొక్క గొప్ప మందిరము కట్టడానికి ప్రారంభించినటువంటి రోజు. అంటే ఈ రోజున మరి యెరూషలేము మందిరము కట్టినటువంటి లేకపోతే ఆ కార్యము ప్రారంభించినటువంటి రోజు. ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఒకసారి ఆలోచించుకోండి. మరి అంతేకాకుండా యూదులకు మరి ఆయా దేశాలకు చెల్లాచెదరైపోయి 1948వ సంవత్సరము మే నెల 14వ తారీఖున ఇదే మాసంలో ఇశ్రాయేలులకు స్వాతంత్రం వచ్చిందంట. ఈ యొక్క మాసంలోనే యూదులకు 14 మే 1948వ సంవత్సరంలో ఇశ్రాయేలుకు స్వతంత్రం వచ్చినటువంటి నెల, స్వతంత్రం వచ్చినటువంటి భాగ్యము పరమ తండ్రి ద్వారా వారు పొందుకున్నారంటే ఈ నెల యొక్క ప్రాముఖ్యత మీకు తెలియజేస్తున్నాను. మరి ఇదే మాసంలో మరి యెరూషలేములో విడుదల పొందారు. మరి మొదటి ఆలయము, 2వ ఆలయం, మరి 2వ ఆలయము కూడా సబ్బాతు జరుగుతున్నటువంటి ఆ యొక్క శనివారం సాయంత్రము దినమున మొదటి ఆలయము కూడా నెబుకద్నెజరు రాజు ద్వారా ధ్వంసమైంది. 2వ ఆలయము మరి రోమన్ చక్రవర్తుల ద్వారా ఆ యొక్క ఆలయము ధ్వంసమైంది. అంటే 2 ఆలయములు ధ్వంసమైనటువంటి రోజు సబ్బాతు రోజు. సబ్బాతు జరుగుతుంది, సాయంకాలం సబ్బాతు జరుగుతుంటే అదే రోజున మరి వారు ఆ యొక్క ఆలయం దండెత్తి వచ్చి
ఆ యొక్క ఆలయమును మరి విస్తారముగా మరి కొల్లగొట్టారు. అంటే అక్కడ యూదులు అంటే లేవీయులు రోజుకి అంటే ఆదివారం మొదలుకొని సబ్బాతు వరకు రోజుకొక కీర్తన పాడతారు. ఆ యొక్క మందిర పరిచర్యలో రోజుకొక కీర్తన వారు పాడుతుంటారు. శనివారం అనగా సబ్బాతు రోజున వారు పాడవలసిన కీర్తన 92వ కీర్తన, బైబిల్లో ఉన్నటువంటి 92వ కీర్తన వారు పాడాలి. కానీ ఆ రోజున ఎప్పుడైతే వారు 2 సార్లు కూడా మరి లేవీయులు 94వ కీర్తన, అది యాక్చువల్గా బుధవారం పాడతారు. బుధవారం పాడవలసినటువంటి కీర్తన 94వ కీర్తనను 92 కీర్తనకు బదులుగా ఆ యొక్క ధ్వంసం చేసినప్పుడు ఈ పాట అంటే ఆ కీర్తన పాడి లేవీయులు ఎంతగానో బాధపడుతున్నారు. 94వ కీర్తన మొదటి వచనం చూసినట్లయితే అక్కడ ఎంత బాధతో వారు ఆ కీర్తన పాడుతున్నారో అక్కడ మనకి అర్థమవుతుంటుంది. 94వ కీర్తన మీరు కూడా బైబిల్ ఉన్నవారు తీసి ఒకసారి చూడండి. అషేము ప్రతీకారము చేయదేవా ప్రకాశింపుము, భూలోక న్యాయాధిపతి లేవు, గర్విష్యులకు ప్రతిఫలమిమ్ము అని ఈ కీర్తన అంతా వాడు పాడుతున్నారు. అంటే ఒక పక్కన యెరూషలేము దేవాలయము అది కూడా సబ్బాతు రోజున వారు ధ్వంసం చేయటం మొదలెట్టారు. చూడండి ఎంత భయంకరంగా ఆ కార్యం జరిగింది. అంటే ఈ నెలలో జరిగినటువంటి కార్యములు మీకు తెలియజేస్తున్నాను. అంటే ఈ యొక్క మాసం యొక్క ప్రాముఖ్యత మనం చూసినట్లయితే ఈ మాసము చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాసం. ఈ ఇయార్ అనేటువంటి మాసము లేకపోతే జీపు నెల అనేటువంటి నెల, ఈ మాసము దీని అర్థం ఏంటంటే స్వస్థత. హల్లెలూయా. అంటే ఈ యొక్క ఇయార్ అనే పదానికి అర్థము స్వస్థతకు నిదర్శనం అన్నమాట. ఈ యొక్క నెలంతా స్వస్థతతో నిదర్శనముగా సాదృశ్యముగా ఉంటుంది. అందుకని మరి నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము చూసండి, ఒకసారి చూడండి. మీ దేవుడైన అషేము వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు నీకు రానియను, నిన్ను స్వస్థపరచు అషేమును నేనే అనేను. పరమ తండ్రి స్తోత్ర. చాలా క్లియర్గా పరమ తండ్రి మనతో మాట్లాడుతున్నారు. అది వాగ్దానం. ఇది ఈ యొక్క నెల యొక్క వాగ్దానం ఇది. మీ దేవుడైన అషేము వాక్కును శ్రద్ధగా వినండి. ఎందుకంటే సర్వలోకాన్ని ఆయన నోటి మాట ద్వారా సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన మాటలాడినప్పుడు, ఆయన మనతో సంభాషించినప్పుడు శ్రద్ధగా వినేవారముగా ఉండాలి. అశ్రద్ధగా వింటే దానికి చాలా పరిణామం ఉంటుంది. కాబట్టి మనం ఏదో చాలా నిర్లక్ష్యంగా దేవుడి సన్నిధిలో ఉంటాం. అది చాలా మనకి అశుభకరమైనటువంటి కార్యములు. దేవుని సన్నిధి అంటే గడగడలాడాలి. దేవుడి సన్నిధికి ఏ రీతిగా రావాలండి? ఎంతోమందిని చూసినట్లయితే ఎంతో బాధగా వస్తున్నారు. 100వ కీర్తన చూడండి, దేవుని సన్నిధికి ఏ రీతిగా రావాలా, ఎలాగుండాలో 100వ కీర్తన 100వ కీర్తనలో రాయబడి ఉంది. సమస్త దేశములారా అషేముకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో అషేమును సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎలా రావాలండి ఆయన సన్నిధికి? ఉత్సాహముతో ఆయన సన్నిధికి రావాలి. కానీ చాలామందిని చూస్తుంటాం, సన్నిధికి వచ్చిన తర్వాత కొంతమంది నిద్ర వస్తుంటుంది. ఏందో అర్థం కాదు. అరే, జీవం గల దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు సన్నిధిలో ఉన్నామనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఆయన సన్నిధికి ఏ రీతిగా రావాలా, ఎలాగా ప్రిపేర్ అవ్వాలా? ప్రసంగి గ్రంథంలో అంటాడు చక్కని మాట. మా పెద్దలు
ఇస్రాయేల్ గారు ఈ మాట ఎక్కువసారి చెప్తుంటా, ఆయన సన్నిధికి వెళ్ళే ముందు నిన్ను నీవు పరీక్షించుకోమంటాడు. నీ ప్రవర్తన అంతటిలో ప్రవర్తించుకు మరి సరి చేసుకొని వెళ్ళమంటాడు. హల్లెలూయా. మరి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఉత్సాహముతో రావాలా, ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి, సంతోషముతో ఆయనను సేవించే వారం ఉండాలి. సన్నిధిలో చాలామంది చూసినట్లయితే మరి ఎక్కడ లేని అలసట తీర్చుకుంటానికి అదే స్థలములాగా చాలామంది ఫీల్ అవుతుంటారు. ఆ యొక్క సన్నిధిలో చాలామంది మరి దేవుడు ఉన్నాడని, ఆయన ఆత్మస్వరూపుడని, ఆయన అన్నీ చూస్తున్న దేవుడని తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యంగా మనము ప్రవర్తిస్తుంటాం. అలాగ మనం ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి వాక్యం అంటుంది, ఆయన యొక్క మాటలు ఆలకించమంటుంది. హల్లెలూయా. ఎగ్జోడస్ అంటే నిర్గమకాండ 15:26 వచ్చిన మీ దేవుడైన అషేము వాక్కును ఎలా వినాలండి? శ్రద్ధగా, ఆసక్తితో, ఆశతోటి మనం వినేవారముగా ఉండాలా. ఆయన దృష్టికి న్యాయమైనది చేసే వారముగా ఉండాలి. ఆయన బిడ్డలమైన మనము మన ఇష్టానుసారంగా జీవించడానికి మనకు ఎలాంటి హక్కు లేదు, ఎలాంటి అధికారం లేదు. నీవు ఆయన సొత్తు అయిన బిడ్డవు కాబట్టి ఆయన దృష్టికి న్యాయముగా ఉన్నదే నీ ద్వారా జరిగించాలి, కానీ అన్యాయమైనది జరిగించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క జీవపు మాటలను పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి ప్రతి మాటకు మనం ఏమవ్వాలా? విధేయులై ఉండాలా, కట్టుబడి ఉండాలా. ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీకు రాని అని అంటున్నాడు. పరమ తండ్రి స్తోత్రం. మనల్ని రోగం పీడిస్తుందంటే మనలోనే లోపం ఉంది. ఎందుకంటే ఆయన మనకి సూచించినటువంటి ఈ మాటల్లో ఎక్కడో దిక్కున తప్పుతున్నాము, తప్పిదం చేస్తున్నాం కాబట్టి ఆ రోగం మనల్ని పీడిస్తుంటుంది. కాబట్టి ఆయన చక్కని వాగ్దానం చెప్తాను, నిన్ను స్వస్థపరచు దేవుడను అషేము నేనే అంటున్నాడు. పరమ తండ్రి స్తోత్రం. ఎంత చక్కని ఎష్యూరెన్స్ అండి. మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే స్వస్థపరచు అషేము, అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఇది స్వస్థత నెల. ఇయారు మాసం అంటే స్వస్థత నెల. ఎంతో ఆనందంతో మనల్ని నడిపించడానికి పరమ తండ్రి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా ఈ యొక్క నెల యొక్క ప్రాముఖ్యత చూసినట్లయితే ఎంత గొప్ప ప్రాముఖ్యత. నేను చెప్తున్నవన్నీ రాసుకోండి. ఈ నెల యొక్క ప్రాముఖ్యత, ఆఖరి ప్రాముఖ్యత చూసినట్లయితే నిర్గమకాండము 16వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఈ నెల యొక్క ప్రాముఖ్యత రాయబడి ఉంది. నిర్గమకాండము 16వ అధ్యాయము 1వ వచనం అంటే ఇదే 2వ నెలలోని పరలోకం నుండి మరి హషేము పరమ తండ్రి ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద తిరగబడుతున్నారు. మేము మాంసంతో భోజనం చేసాం, అలా చేసాం, ఇలా చేసాం, ఇక్కడ ఈ అరణ్యంలో మాకేమీ లేదని మరి మోషేను విసిగిస్తుంటే మోషే ప్రార్థన చేస్తే పరలోకం నుండి ఆ యొక్క పరలోకపు ఆహారాన్ని పరమ తండ్రి ఇశ్రాయేలు కొరకు ఇదే నెల అంటే ఇయారు భాషలోనే మన్నా కురిసిందంట. పరమ తండ్రి స్తోత్రం. మన్నా అనేటువంటి పరలోకపు ఆహారము, దేవదూతలు భుజించేటువంటి ఆహారము ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజున ఇయారు నెలలోని వారికి పరమ తండ్రి అనుగ్రహించాడు. అంటే ఈ యొక్క ఆహారం యొక్క ప్రాముఖ్యత మీకు ఎవరు చెప్పి ఉండరు. ఎందుకంటే మనం తిన్న ఆహారము కొంత మట్టుకు ఆ యొక్క ఆ ఆహారంలో ఉన్నటువంటి శక్తి రక్తంలో కలుస్తుంది. మిగతా ఆహారం అంతా ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అవన్నీ బహిర్భూమిలో విసర్జించబడతాయి. మనం తిన్న ఆహారము మనం ఎంతో చక్కగా మసాలా గిషాలు అన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకొని తింటాం. కానీ ఏదో ఒక 10% ఏదో ఒక లేకపోతే 30% దాంట్లో ఉన్నటువంటి శక్తి మన రక్తంలోనికి ఇముడుతుంది. మిగతాదంతా బహిర్భూమిలో విసర్జించబడుతుంది. కానీ ఈ పరలోకము నుండి వచ్చినటువంటి మన్నా యొక్క ప్రాముఖ్యత చాలామందికి తెలియదు. పరమ తండ్రి స్తోత్రం.
ఈ పరలోకం నుండి వచ్చినటువంటి మన్నా దాంట్లో వ్యర్థమైంది ఏముండదంట. మొత్తం అంతా మీరు భుజించినటువంటి ఆహారము, ఆ మన్నా మొత్తం అంతా రక్తంలో కలిసిపోతుందంట. అసలు దాంట్లో వ్యర్థమంటూ ఏమీ లేదంట. పరమ తండ్రి స్తోత్రం. ఎంత గొప్ప ఆహారమును మన పితరులు భోజనం చేశారో, ఎంత ఎంత మరి వారికి ఎంత మంచి ఆధిక్యత మరి దేవుడు అనుగ్రహించాడు. మోషే ద్వారా ఆయన మాట, ఆయన విన్నపం ఆలకించి పరలోకం నుండి ఆయన ఒక్కరోజు కాదు, ఎన్ని రోజులు పోషించాడండి? 40 సంవత్సరాలు వారికి ఆ యొక్క పరలోకపు మన్నాతోటి వారికి పోషించి, అంటే నీలో ఇంకా దాంట్లో తిన్నదని మనం కొంచెం తిన్నా అది నీ రక్తంలో పట్టుబడుతుంది, రక్తంలోనికి మిళితమైపోతుంది, శక్తినిస్తుంది. ఇంకా విసర్జం అంటూ ఏమీ లేదు, దాంట్లో ఏ వేస్టేజ్ అంటూ లేదు. అంత శక్తి కలిగినటువంటి ఆహారాన్ని దేవుడు మన పితరులకు అనుగ్రహించాడు. మంచిది. ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలోకి వస్తున్నాము. మనం చదివినటువంటి భాగంలో చూసినట్లయితే లేవికాండము 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, లేవికాండము 24వ అధ్యాయము 23వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయి. నీవు ఇశ్రాయేలు తిట్లను నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. అది ఆ హషేము మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు హషేము సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినము వరకు, మరుసదినం వరకు యాజకుడు దానిని అల్లాడింపవలెను. ప్రియులారా, పరమ తండ్రి మన ప్రియులైనటువంటి ఇశ్రాయేలుకి ఆయన ఇచ్చినటువంటి మొదటి పంటలో వారు ఒక పనను మరి ఆయన సన్నిధికి తీసుకొని వస్తారు. పస్కా పండుగ తర్వాత వచ్చినటువంటి విశ్రాంతి దినము తర్వాత, అంటే పస్కా పండుగ 14వ రోజు సాయంత్రం అయింది, 15వ రోజు అంతా మరి వారు రాత్రి అంతా ఉన్నారు. ఆ రాత్రికాల సమయంలో మరి ఆ యొక్క మరణ సంహార దూత వచ్చి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మరి తొలుచూలు పిల్లలను, జంతువులను హతము చేసి, అప్పుడు అర్ధరాత్రి మరి ఐగుప్తులో పెద్ద గోల మొదలై రాజు దగ్గర నుండి బంట్రోతు వరకు ఈ యొక్క ప్రతి గృహంలో జరిగినటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి దృశ్యాన్ని బట్టి ఐగుప్తు అంత అల్లకల్లోలం అయిపోతే, అప్పుడు ఆ రాత్రికాల సమయంలోనే మరి మోషేను పిలిపించి, రాత్రికాడే మీరు వెళ్ళిపోండి, ఇప్పుడే ఇదే సమయంలో మీరు వెళ్ళిపోండి, మీ గొడ్డు గోద అన్నీ తీసుకొని మీ పిల్ల జల్లలతో అందరూ ఐగుప్తు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే వారు బయలుదేరారు. ఆ 16వ దినము నుండి మరి దేవుడు లెక్క పెట్టమంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు 16వ దినము నుండి లెక్క పెడతారు. దాన్ని ఉమేర్ అంటారు. ఉమేర్ అంటే కొలత. ఉమేర్ అనేటువంటి పదము ద్వారా వారు పస్కా పండుగ తర్వాత 16వ దినము సాయంకాలం నుండి వారు ఆ రాత్రి కాలం నుండి మొదలెడతారు. అది 7 దినముల వరకు లెక్క పెట్టాలని మరి 16వ వచనములో రాయబడి ఉంది. హల్లెలూయా. 15-16 వచనం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. దేవుని స్తోత్రం. 7 వారములు 16వ తారీఖు నుండి మనం లెక్క పెట్టినట్లయితే, ఆ వారు లెక్క పెట్టాలంటే 7 × 7 అంటే 49 రోజులు వారు లెక్క పెట్టాలా, కౌంట్ చేయాలా. దాన్నే ఉమేర్ అంటారు. ఎందుకంటే పస్కా దినపు రాత్రి ఇశ్రాయేలు బయటకు వస్తున్న రాత్రి అది. దేవుని యొక్క శక్తి వెలుగువలె వచ్చి వారిని ఐగుప్తులో నుండి రక్షింపబడి వెలుపలకు విమోచింపబడ్డారు. భౌతికంగా దేవుడి యొక్క శక్తి ఆకాశం నుండి మరి దిగి వచ్చింది. గొప్ప వెలుగుతోటి ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఆ ఐగుప్తు బానిసత్వంలోంచి వారిని విమోచించారు. విమోచింపబడినటువంటి
ఆ యొక్క అత్యధికమైనటువంటి ఆ యొక్క గొప్ప శక్తి చేత వారు విమోచింపబడ్డారు. భౌతికముగా ఇశ్రాయేల్ ప్రజలు విమోచింపబడినప్పటికీ ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్గా వారు మాత్రం ఇంకా బానిసత్వంలో ఉన్నట్లుగానే వారు ఫీల్ అవుతానే ఉన్నారంట. అంటే వాళ్ళ కన్నులకు ఆశ్చర్యం, ఏది ఎంత గొప్ప కార్యం ఎలా జరుగుతుంది, 420 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాం, ఏటి మాయ అనుకుని వారికి ఇంకా వారికి తెలుస్తా లేదు. అంటే ఇది ఒక గొప్ప కార్యం జరిగింది. వారు విమోచింపబడ్డారు, ఐగుప్తులోంచి బయటకు వచ్చేసారు, పిల్ల జల్ల అందరితో వచ్చేసారు. కానీ వారు ఇంకా ఆ బానిసత్వం వారిని ఎంతగా కృంగదీసిందంటే ఆ యొక్క బానిసత్వంలో చేసినటువంటి ఆ వెట్టి చాకరి ఇంకా వారిని మర్చిపోలేకుండాన్నటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చి కనీసం ఇది 30 రోజులు అన్నాను, 30 రోజో 32 రోజో తెలియదు. కానీ చిన్నరా మరి అందరూ ఇంట్లో ఉంటున్నారు, ఎంతో కష్టకాయలు చేసేవాళ్ళు మగవారు పురుషులు అందరూ ఉంటున్నారు. ఈ రోజున మరి అనేక అంటే వాట్సాప్లో వస్తున్నాయి, ఆయన మగవాడు పురుషుడిని లేపి లేక టైం అయింది డ్యూటీకి వెళ్ళమంటే ఆయన చీపురు కట్టుకొని ఇల్లంతా తుడిచేస్తున్నాడు. ఇల్లు చూస్తుంటే, బాబు నువ్వు ఇల్లు చూడక నువ్వు డ్యూటీకి వెళ్ళాలి. డ్యూటీ ఏంటి నాకేం తెలియదు, ఎలాగుంటుందని మళ్ళీ భార్యను ప్రశ్నిస్తాడు. అంటే ఆ యొక్క 30 రోజులు ఇంట్లో ఉండి ఏం చేయాలి, ఈ యొక్క పరిస్థితులకి మన అయోమయం పరిస్థితుల్లో ఉండిపోయాం. నేను కూడా ఒకసారి సపాతికి వెళ్ళాలా, శనివారము వెళ్ళాలనుకొని శుక్రవారం వెళ్ళాలా, శుక్రవారం అనుకొని నేను శనివారాన్ని శుక్రవారం అనుకున్నాను. అంటే బయట ఏం జరుగుతుందో నాకు తెలియలేని పరిస్థితిలో నేను అలా మిస్గైడ్ అయిపోయాను. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు 420 సంవత్సరాలు ఆ బానిసత్వంలో వెట్టి చాకరిలో ఉన్నటువంటి వారికి దేవుడు చేసిన ఈ కార్యం వారికి ఆశ్చర్యకరంగా ఉంది. అయినప్పటికీ విడుదలై బయటకు వచ్చేసారు, ఐగుప్తు నుండి వచ్చేసినప్పటికీ ఇంకా వారికి భౌతికంగా అంటే ఫిజికల్గా వారిలో ఉన్నటువంటి ఆ బానిసత్వపు ఛాయలు ఇంకా వారిని మర్చిపోలేకుండా చేస్తున్నాయి. వారు ఇంకా ఆత్మీయంగా వారికి కూడా ఇంకా విడుదల అవ్వలేట్టుగా అన్నారు. ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని పరమ తండ్రి విమోచించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి ఆధిక్యతలో ఎలాంటి మెరిట్స్ వాళ్ళు లేవు. ఓన్లీ కేకలు పెట్టారు, అంతే రోదన చేశారు. మా యొక్క ఈ భయంకరమైనటువంటి వెట్టి చాకరి నుండి పరమ తండ్రి మమ్మల్ని విమోచించమని కన్నీటితో ప్రార్థన చేశారు, అంతే. అంతకన్నా వారిలో ఇలాంటి మెరిట్స్ అంటే గొప్పతనాలు లేకపోతే గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసినవి అంటూ వారు ఏమి చేయలేరు. కానీ పరమ తండ్రి ప్రేమస్వరూపుడు కాబట్టి వారిని విమోచించాడు. వాగ్దానం ఏంటంటే అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దాన ప్రకారం వారిని విమోచించాడు. హల్లెలూయా. కానీ ఈ యొక్క భాగంలో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దేవుని యొక్క మర్మము చూసినట్లయితే ఒక తల్లి గర్భం దాల్చిందంటే గర్భములో ఉన్నటువంటి శిశువు యొక్క పరిస్థితి ఎలాగుంటుందంటే దేవుడు మొట్టమొదట సృష్టించినటువంటి ఆదామును సృష్టించినటువంటి పరిస్థితి ఏ రీతిగా ఉన్నదో ఆదామును దేవుడు సృష్టించుకొని ఆ ఏదైనా తోటలో ఆదాముకు కావలసినవన్నీ ఆయన కొరకు వేసి మరి చక్కగా చల్లపూట సమయంలో ఆదాము దగ్గరకు వచ్చి కొంతసేపు గడిపి మరి ముచ్చటించి వారు వెళ్ళేవారు. పరమ తండ్రి ఆయన యొక్క ఔన్నత్యాలు ఆయన యొక్క గుణ సగుణాలు ఆదాముకు తెలియజేస్తూ నువ్వు ఇలాగ ఉండాలా, ఇలా నడుచుకోవాలా అని వారికి బోధించేవారు. అంటే అంత ఉల్లాసముగా ఆదాము ఆ రోజున ఏదేను తోటలో సంతోషంగా ఉన్నాడు. అలాగే తల్లి గర్భములో ఉన్న శిశువు కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉంటాడంట. పరమ తండ్రి స్తోత్రం. ఆ యొక్క మర్మం ఇది. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా సేమ్ ఆదాము పరమ తండ్రితో ఏ రీతిగా సత్సంబంధాలు కలిగి సంతోషంగా ఉన్నాడో అదే విధముగా గర్భములో ఉన్న శిశువు కూడా పరమ తండ్రితో సంబంధం కలిగి ఉంటాడు.
పరమ తండ్రి ఆ శిశువుకి అన్నీ నేర్పిస్తాడంట. హల్లెలూయా. గర్భంలోనే ఆయన యొక్క పరలోక రాజ్యపు మర్మాలు, ఆయన ధర్మశాస్త్రము, ఆయన సమస్తము మానవుని కొరకు చేసినటువంటి సమస్తం అంతా పరమ తండ్రి ఆ శిశువుకి నేర్పిస్తాడు. హల్లెలూయా. చక్కగా మరి వివరించి మరి ఆ శిశువుకి చక్కగా బోధిస్తారంట పరమ తండ్రి. ఎందుకంటే ఆదాము ఏ రీతిగా ఏదైనా తోటలో ఉండి సంతోషించాడో అలాగా ఆ బిడ్డ గర్భంలో ఉన్న శిశువు అంత సన్నిధిలో ఆయన చిత్తములో అంత ఆసక్తితోని ఆరోగ్యముగా ఆహ్లాదకరముగా ఆ శిశువు ఉంటాడు. ఎప్పుడైతే సమయం పూర్తయినప్పుడు గర్భిణీ కాక డెలివరీ యొక్క సమయం పూర్తయినప్పుడు అప్పుడు పరలోకం నుండి మరి మిఖాయిలు దూత వచ్చి మన పై పెదం మీద ఉన్నటువంటి ఈ యొక్క ఇక్కడ ఒక ప్రతి ఒక్కరికి ఒక గొయ్యిలాగా ఉంటుంది. ఈ యొక్క పై పెదంకి ముక్కు నాడికి మధ్యన ఇక్కడ గొయ్యిలాగా ఉంటుంది. అక్కడ పరలోకం నుండి మిఖాయిలతో వచ్చి అక్కడ వేలు పెట్టి వెళ్ళిపోతుందంట. వేలు పెట్టి వెళ్ళిపోయినప్పుడే ఈ గొయ్యి కింద ఏర్పడుతుందంట. అప్పుడు ఏం జరుగుతుందంటే పరమ తండ్రి నీకు ఆ పరలోకపు విషయాలు నీకు తెలియజేసినటువంటి అన్నీ మళ్ళీ మర్చిపోతామంట. వెంటనే మర్చిపోతామంట. అప్పుడు మళ్ళీ గర్భంలోంచి బయటపడిన తర్వాత వాటన్నిటిని మర్చిపోతాము. తర్వాత ఆ బిడ్డ ఇంకా ఫ్రీ విల్ అంటే తన యొక్క స్వతంత్రమైన జీవితానికి అప్పచెప్పబడతాడు. పరమ తండ్రి స్తోత్రం. ఇప్పుడు ఆ శిశువు ఏం చేయాలా? ఏ సన్నిధి నుండి ద్వారా గర్భములో పరమ తండ్రి ఆయనతో ముచ్చటించాడో అదే స్థాయికి ఈ భూమి మీద ఆయన జీవించినంతకాలము అలా మళ్ళా తిరిగి ఆ పరమ తండ్రితో సరైనటువంటి ఆ గర్భములో ఆయన పొందుకున్నటువంటి ఆ యొక్క ఆహ్లాదకరమైనటువంటి ఆ రిలేషన్షిప్ మరలా ఈ బిడ్డ తన జీవిత కాలంలో పొందుకుంటమే తన యొక్క గోలై ఉన్నది. పరమ తండ్రి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఇప్పుడు ఫ్రీ విల్ ఇచ్చేసాడు. నీ ముందు మరణం పెట్టాడు, జీవం పెట్టాడు, మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. నువ్వే దానిని చూజ్ చేసుకొని ఎన్నుకొని నడవలసినటువంటి జ్ఞానము నీకు ఇచ్చాడు. ఎవరికి లేని భూమి మీద ఏ ప్రాణికి లేనటువంటి జ్ఞానము నీకు ఒక్కడికే దేవుడు ఇచ్చాడు. పరమ తండ్రి స్తోత్రం. మనిషికి ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆలోచించుకునే మరి సత్తా కూడా దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఫ్రీ విల్లో ఉన్నావు. కాబట్టి ఆ ఫ్రీ విల్ని సద్వినియోగం చేస్తావా, దుర్వినియోగం చేసుకొని లోకంలో ఉంటావా, లేకపోతే సృష్టికర్త వైపు తిరుగుతావా లేదా అని ఆయన కనిపెడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు వాక్యంలోకి వద్దాము. మరి ఇశ్రాయేలు మరి పంట కోయినప్పుడు ఇక్కడ వారు తెచ్చినటువంటి ఆ బార్లీ పంట మొట్టమొదట వస్తుంది. ఆ బార్లీ పంట తెచ్చినటువంటి ఆ యొక్క వెన్ను తెస్తారు. ఆ పనను తెచ్చినప్పుడు అది పచ్చిగా ఉంటుంది. ఆ పచ్చిగా వచ్చినటువంటి పనను అది తీసుకొచ్చి యాజకుని దగ్గర అర్పిస్తారు. ఆ యొక్క పన చూసినట్లయితే ఇది మనుషులు తినడానికి పనిచేయదంట. ఆ యొక్క బార్లీ పచ్చి పనలు మనుషులు తినడానికి పనిచేయదు. కేవలం అది జంతువులు తినడానికే పనిచేస్తుందంట. అది జంతువులు తినడానికే పనిచేస్తుంది. ఇది దేనికి సాదృశ్యం అంటే ఆ మొట్టమొదట పంటలో తెచ్చినటువంటి ఆ బార్లీ పనను దేనికి సాదృశ్యం అంటే మానవుడు మానసికంగా బంధింపబడినటువంటి స్థితికి సాదృశ్యంగా ఉంటుంది. హల్లెలూయా. మానవుని యొక్క మానసికముగా బంధించబడినటువంటి స్థితిలో ఉంటాడని దానికి సాదృశ్యమని దేవుని వాక్యము లేకపోతే పెద్దలు దీని గురించి వివరిస్తుంటారు. మరి 7వ దినమున 16వ వచనంలో చూస్తున్నాము.
ఇక్కడ 2 అర్పణలు ఇస్తున్నాడు. మొట్టమొదట వారిలోంచి తెచ్చినటువంటి అర్పణ ఇచ్చాడు. అది మనుషులు తినటానికి పనిచేయదు, జంతువులు తినటానికే పనిచేస్తుంది. రెండవది 16వ వచనంలో 7వ దినాన మరుసటి రోజున, అంటే అప్పటికి 49 రోజులు అయిపోయినది, విశ్రాంతి దినం, మహావిశ్రాంతి దినం వస్తుంది. దానితో పాటు 50 రోజులు అవుతాయి. 50 రోజున ఏం చేస్తారు? గోధుమ అర్పణ ఇస్తారంట. గోధుమ గింజలతో పండినటువంటి పంటలోంచి చందని పిండి తెచ్చి మరి గోధుమ అర్పణతోటి దేవునికి 2వ అర్పణగా వారు అర్పిస్తారు. 16వ వచనంలో దాని గురించి, దానికి సాదృశ్యం అంటే బానిసత్వము నుండి ప్రారంభమైనటువంటి మానవుని యొక్క స్థాయి ఎదుగుతూ వస్తాడంట. హల్లెలూయా. మానవుని ఏదైతే కోల్పోయినాడో ఆ మానవ స్థాయికి ఎదగటమే గోధుమ పంటకు సాదృశ్యమని తెలియజేస్తుంది. అంటే బానిసత్వంలో పడిపోయినటువంటి ఈ యొక్క మానవుడు తిరిగి ఆ యొక్క కోల్పోయినటువంటి స్థితిని సంపాదించుకుంటమే, ఎదుగుతమే ఆ యొక్క 2వ అర్పణకు సాదృశ్యం ఉంది. జంతువు స్థాయి నుండి మానవ స్థాయికి క్రమముగా దేవుని దగ్గరకు వస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను అందుకోవటానికి అర్హత పొందుకుంటారు అన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే కీర్తనకారుడు 36వ కీర్తనలో 6వ వచనంలో ఈ మాట రాయటం. 36వ కీర్తన 6వ వచనంలో మీరు చదవండి. నా నీతి దేవుని పర్వతంతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. అషేము నరులను జంతువులను రక్షించువాడవు నీవే. ఎవరండి? దేవుడు నరులను జంతువులను రక్షించువాడు నీవే అంటున్నాడు. ఆయన నీతి ఎలా ఉందంట? దేవుని పర్వతంలా ఉందంట, సమానంగా ఉంది. ఆయన న్యాయ విధులు ఎలా ఉంది? మహాగాధం, అంటే కంటికి కనబడినటువంటి అగాధమంతా న్యాయ విధులు ఆయన, అంత గొప్ప న్యాయ విధులు. హల్లెలూయా. ఆయన నరులను జంతువులను రక్షించేవాడు ఆయనే అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే జంతువు సాదృశ్యం ఏంటంటే బంధించబడిన స్థితికి సాదృశ్యంగా ఉంటాడు. నరుడు అంటే మానవుడు, నరుడు స్వేచ్ఛా స్థితికి సాదృశ్యంగా ఉన్నాడు. నరుడు స్వేచ్ఛ స్థితి, ఫ్రీ విల్లో ఉన్నాడు. జంతువు బంధించబడిన స్థితికి ఉంటున్నాడు. అందుకే పెద్దలు అంటున్నారు, ఈ రోజులు అనగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి వారు ప్రయాణం చేస్తూ సీనాయి కొండ దగ్గరికి వచ్చే వరకు వారికి 49 దినాలు పట్టాయంట. హల్లెలూయా. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన వరకు వారికి 49 దినాలు పట్టినాయి. ఈ 49 దినాలు సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. పరమ తండ్రి స్తోత్ర. సీనాయి పర్వతం దగ్గర ఏం జరిగిందండి? ఏం జరిగింది? హల్లెలూయా. 50వ రోజు ఏం జరిగింది? పరమ తండ్రి మరి చూసినట్లయితే ఇంటికాడ మరి ఆరాధన అయిన తర్వాత నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ అధ్యాయము కూడా చదవండి. అప్పుడు దానిలో ఉన్నటువంటి మర్మము మీకు తెలియజేస్తాడు. అక్కడ 50వ దినమున పరమ తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు ఏమిచ్చాడు? హల్లెలూయా. చూడండి 20వ అధ్యాయంలో ఆయన ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ 2 పరకలు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. 20వ అధ్యాయంలో చూసినట్లయితే 18వ వచనంలో, 20వ అధ్యాయము 18వ వచనం, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వతం ధూమమును చూచి ఆ పర్వతం ధూమములను చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో నిట్లనిది, నీవు మాట్లాడిన ఎడల నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాట్లాడిన ఎడల మేము చనిపోదము అంటున్నాడు. కాబట్టి పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఈ తోరా లేకపోతే 10 ఆజ్ఞలు 50 దినమున సీనాయి పర్వతం దగ్గర ఆయన
బహుకరించాడు. దేవుని స్తోత్రం. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క 49 దినాలు బార్లీ స్థితి నుండి గోధుమ స్థితి, అంటే బార్లీ పంట అర్పించిన అర్పణ నుండి ఏ స్థితికి వచ్చారండి? 50 దినాన్ని గోధుమ పంటతో అర్పించిన అర్పణలకు అర్హులుగా తాము సరి చేసుకున్నారు. అంటే వారి యొక్క జీవితాలను ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర దేవుని యొక్క ఆజ్ఞలను అందుకుంటానికి అర్హత కలిగిన వారుగా వారి జీవితాలను బానిస బ్రతుకులో నుండి వారు ఆ యొక్క ఉన్నతమైనటువంటి మానవ స్థాయిలోనికి ఎదిగి దేవుని యొక్క ఆజ్ఞలు అందుకుంటానికి అర్హులై దేవునికి సమీపముగా ఉండటానికి ఆశపడ్డారు. దేవుని స్తోత్రం. అంటే ఈ 40 దినాలు నీకు ఉమేర్ అంటే కొలత, ఉమేర్ అంటే కొలత లెక్కించుకోవాలి. ఈ 49 దినాలు మరి అశ్యం అంటే దేవుని యొక్క గుణలక్షణాలు నీలో పెరగాలి. మరి నీ యొక్క ఈ 40 లెక్కించడం అన్నది కేవలం లెక్కించడం కాదు, దాని అంతర్యంలో విషయాలు గ్రహించాలి. ఏమిటంటే ఈ దినాలలో మనము దేవునితో మన జీవితం ఎలాగున్నది, మన పొరుగు వారితో మనం ఎలాగా ప్రవర్తిస్తున్నామో, నీ గుణలక్షణాలు ఎలాగున్నాయో నీకు నీవే సరి చేసుకుంటానికి, చెక్ చేసుకుంటానికి దేవుడిస్తున్న అవకాశం ఇది. ఈ 49 దినాలు మరి ఇశ్రాయేలు ప్రజలకి ఆ 50 దినాన్ని ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలు ఒకే పలక మీద రాయొచ్చు, కానీ 2 పలకల మీద ఆయన రాశాడు. ఒక పలక మీద 5 ఆజ్ఞలు, ఒక పలక మీద 5 ఆజ్ఞలు రాశాడు. 5 ఆజ్ఞలు మొట్టమొదట రాసిన 5 ఆజ్ఞలు దేవునికి మానవునికి మధ్యన ఉన్నటువంటి సంబంధం ఏంటి, మానవుడు దేవునితో ఏ రీతిగా జీవించాలో ఆ 5 ఆజ్ఞలు మొట్టమొదటి పలక మీద రాశారు. 2వ ఆజ్ఞలో 2వ పలకలో 6 నుండి 10 ఆజ్ఞల వరకు రాయబడి ఉన్నాయి. ఆ ఆజ్ఞలు నీ కుటుంబంలో, నీ తల్లిదండ్రులతో, నీ యొక్క రక్త సంబంధంతో ఎలాగ నువ్వు జీవించాలా, ఎలాగ నువ్వు బ్రతకాలి, అలాగ నీ పొరుగు వారితో నువ్వు ఎలాగ జీవించాలా, నీ పొరుగు వారితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలా, ఎలాంటి గుణలక్షణాలతో నువ్వు ఈ లోకంలో జీవించాలో ఆ 10 ఆజ్ఞలు ఆయన మనకి అనుగ్రహించాడు. పరమతండ్రి స్తోత్రం. ఈ యొక్క 10 ఆజ్ఞలను మనం అందుకుంటానికి పితరులైతే 49 దినాలు వారి జీవితాన్ని ట్రాన్స్ఫార్మేషన్ అంటే రూపాంతరము చెందుకుంటూ ఆ 10 ఆజ్ఞలు అందుకుంటానికి దేవుని కృపలో మరి అర్హులుగా తీర్చబడ్డారు. కాబట్టి ఆ సీనాయి పర్వతం మీద కింద మరి దేవుడు వారి ఇశ్రాయేలు ప్రజలకి ఆ 10 ఆజ్ఞలు పరలోకము నుండి వచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రమును దేవుడు వారికి అనుగ్రహించాడు. ఎంత గొప్ప తండ్రి! ఆయన చేతి వ్రాతతో రాసినటువంటి ఆజ్ఞలు ఈ రోజున మన జీవితాలని చక్కదిద్దుతున్నాయి, సరిచేస్తున్నాయి, సరైనటువంటి మరి మార్గంలో మనల్ని నడిపిస్తున్నాయి. ఆ గుణ లక్షణాలు ఈ 49 రోజులు లెక్కించడం అంటే దేవునితో, అంటే పరమతండ్రికి ఉన్నటువంటి గుణ లక్షణాలలో మన జీవితము రూపాంతరము చెందాలి. పరమతండ్రి అంటే అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణలక్షణాలలోనికి మన యొక్క గుణలక్షణాలు మార్చుకొని సరిచేసుకొని ఆ స్టాండర్డ్లోనికి మనం వెళ్ళటమే ఈ ఉమేర్ అంటే కొలత. నీవు కొలత కొలుసుకుంటే లెక్కించుకోవటము అనేటువంటి భాగ్యము దేవుడు నీకు ఇస్తున్నాడు. పెసాకు అంటే పెసాకు మరుసటి రోజు నుండి లెక్కించాలంటే షువోత్ అంటారు. ఈ యొక్క 50 దినం వచ్చినటువంటి ఆ యొక్క పండుగ పేరు షువోత్. అంటే ఇశ్రాయేలు ప్రజలకు సీనాయి కొండ దగ్గర పరమ తండ్రి 10 ఆజ్ఞలతోటి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని అందుకుంటానికి వాళ్ళు యోగ్యులుగా ఆయన తీర్చిదిద్దాడు. బానిస బ్రతుకు నుండి మరి ఎంత 49 మరి రోజులంటే అది 49 లెవెల్స్.
49 దిగజారిపోయినటువంటి లెవెల్స్ని ఆయన వారి యొక్క 420 సంవత్సరాల బానిసత్వంలో వాళ్ళకి ఎలాంటి పండుగలు లేవు, సబ్బాతులు లేవు, ఏమీ లేవు. 49 లెవెల్స్లో దిగజారిపోయారు దేవుని ఎదుట. అలాంటి దిగజారిపోయినటువంటి పడిపోయినటువంటి ఆ స్థితి నుండి, జంతువు స్థితి నుండి దేవుడు మానవ స్థితిలోనికి 49 లెవెల్స్లోనికి మరి ఇశ్రాయేలు ప్రజలను లేపి ధర్మశాస్త్రాన్ని అందుకుంటానికి అర్హులుగా దేవుడు వారికి ఆ కృప చూపించాడు. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉన్నది? మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఏ రీతిగా జీవిస్తున్నాం? సర్వశక్తుడైన దేవునికి సమీపంగా ఉంటున్నామా? దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును నీ జీవితంలో కార్యరూపము దాల్చడానికి అర్హత మనం సంపాదించుకుంటున్నామా? ఒకసారి మనకు మనం ప్రశ్నించుకుందాం. ఒకసారి మీకు 3 నెలల క్రితం ఒకరోజు ఒక ఆదివారం ఒక వాక్యాన్ని నేను చెప్పాను. అదే గుణలక్షణాలు, దైవికమైన గుణలక్షణాలను మనం నేర్చుకోవాలని మొదటి గుణలక్షణం గురించి చెప్పాను. మొట్టమొదటి గుణలక్షణం ఏంటంటే అది గర్వం గురించి నేను చెప్పాను. ఆ గర్వము మనం తీసివేసుకోవాలి. ఆ గర్వం మనలోంచి తీసివేసుకుంటే దేవునికి దగ్గర అవుతాము. ఆ గర్వం ఉన్నంత వరకు మనం దేవునికి దూరంగానే ఉంటామని మనం నేర్చుకున్నాం. అలాగా మన 49 లెవెల్స్ మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు ఉన్నాయి. వాటిని మన జీవితంలో తీసివేసుకొని ఆయనతోటి సంబంధం కలిగి ఉండటానికి అర్హత పొందుకుంటమే మన జీవితం యొక్క రహస్యము. మన జీవితం అప్పుడు ధన్యత అవుతుంది. మన జీవితం యొక్క మరి అర్థమంటూ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, మన పితరులు ఏ రీతిగా 49 దినాలు వారు లెక్కించి మరి దేవుని అనుగ్రహాన్ని పొందుకున్నారు, అలాగే నీవు కూడా నీకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ఆయన బైబిల్ చెప్తుంది ఏంటి? దేవుని సన్నిధిలో ఒక రోజు గడుపుట ఏమండి ఎంత? ఒకరోజు దేనికి సాదృశ్యం? 1000 దినాలకి సాదృశ్యం. హల్లెలూయా. ఈ 40 దినాలు అంటే 49,000 దినాలు మన లైఫ్ ఉండొచ్చు. హల్లెలూయా. కాబట్టి ఈ 49,000 దినాలలో మనం దేవునికి ఎంత సమీపంగా చేరువవుతున్నామో, మన యొక్క అంతరంగములో దేవునికి వ్యతిరేకమైన పడిపోయినటువంటి ఆ లెవెల్స్ అన్ని సరిచేసుకొని దేవుని యొక్క గుణలక్షణాలలోనికి మనము కూడా ప్రవేశించి పరమ తండ్రి ఆశించినటువంటి ఆ ఉన్నతమైన స్థాయికి మనం కూడా ఎదగాలని పరమ తండ్రి ఆశపడుతున్నాడు. ఈ యొక్క ఓమేర్ అనేటువంటి పదము లెక్కించుట అంటే నీ జీవితం నీవే లెక్కించుకోవాలి. నీ జీవితం అనే పుస్తకము నీకు నువ్వే రాసుకోవాలి. నీ యొక్క దినాలు, దేవుడు నీకు ఇచ్చిన దినాలు నీవే లెక్కించుకోవాలి. ఎలాగ నువ్వు బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలాగ దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటున్నామా లేదా, అది నీకు నీవే సరిచేసుకొని దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించినప్పుడు, దేవునికి సమీపముగా మనం జీవించినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప వాగ్దానము మనం చదివా ఇందాక నిర్గమాకాండంలో చూసాం. ఇందాక ఆయన ఇచ్చిన వాగ్దానము నిర్గమాకాండంలో చూసారు. ప్రియులారా, 15వ అధ్యాయము 26వ వచనంలో, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో ఇచ్చిన వాగ్దానములోనికి మనం ప్రవేశిస్తాం. అదే ఏమని? మీ దేవుడైన అషేము వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడలా నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు అషేము నేను అనేను. హల్లెలూయా. ఈ వాగ్దానములోనికి మనం ప్రవేశించాలి. హల్లెలూయా. నీ యొక్క కొలత, నువ్వు చేసేటువంటి ఉమేరు, నీ జీవితాన్ని నీకు నీవే కొలుసుకొని
ఈ స్టాండర్డ్ అషేముకున్నటువంటి ఆ యొక్క సర్వశక్తుడైన దేవుని యొక్క గుణలక్షణాలలోనికి మనమే ప్రవేశించాలి. హల్లెలూయా. మనం ప్రవేశించడానికి అర్హత పొందుకుంటమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశము, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే ఈ యొక్క భయంకరమైనటువంటి లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనం సరిచేసుకొని లెక్కించుకుంటూ ఆ 50వ రోజు అంటే శుభోత నెలలో లోనికి మనం ప్రవేశించటమే దేవుడు నీ జీవితాన్ని నుండి నా జీవితాన్ని నుండి ఆశిస్తున్నాడు. ఎవరి మరి జీవితము వారే సరి చేసుకోవాలా, ఎవరు చరిత్ర వారే రాసుకోవాలా. నీ పుస్తకం నీవే రాసుకొని ఆయన ఎదుట నిలవబడినప్పుడు నిర్దోషిగా, నిష్కలంకముగా, పరిశుద్ధునిగా ఆయన ఎదుట నిలబడే అర్హత ఈ భూమి మీద ఉండగానే మనము సంపాదించుకోవాలని దేవుని వాక్యము మన జీవితంలో నెరవేరులాగున మన ప్రయత్నం మనం చేయాలి. మనకున్నటువంటి ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్, నీకేదైతే ఇన్ఫ్లుయెన్స్ ఈవిల్ చెడు ప్రభావాన్ని ఈ లోక సంబంధముగా ప్రభావితం అవుతున్నావేమో, ఇంకా ఈ లోక సంబంధమైన చెడులో ప్రభావితమై ఆ యొక్క లోకంలోనూ కొట్టిపోకుండా సర్వశక్తుడైనటువంటి దేవుని వైపు మనం చూసేవారము ఉండాలి. ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవం అనేటువంటి ఆ భాగ్యములోనికి ప్రవేశించడానికి అర్హత ఈ లోకములోనే నువ్వు సంపాదించుకోవాలా. ఈ లోక మాలిన్యము అంటించుకొని ఈ లోక చెడులో నువ్వు కలిసిపోయి జీవించినట్లయితే ఆ పరలోక రాజ్యం నీకు దొరకదు. నా సహోదరుడా, ఆ పరలోక రాజ్యం నిత్యము మనకుండేది. ఆ నిత్యము ఉండే బ్రతుకులోనికి మనం వెళ్దామా? ఈ యొక్క 80 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉండేటువంటి ఈ లోకంలో కలిసిపోయి మనం జీవించటానికి నిన్ను దేవుడు పంపలేదండి. దేవుడు నిన్ను పంపాడు, నీకు స్వయంగా ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వతంత్రునిగా చేశాడు. నీ ముందు మంచి చెడు పెట్టాడు, నీ ముందు జీవం పెట్టాడు, మరణము పెట్టాడు. ఏది నీకు మరి జీవాన్ని ఇస్తుందో, ఏది నిన్ను పరలోకానికి నడిపిస్తుందో సమస్తము నేర్చుకోవడానికి నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం పెట్టాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథమే మన్నా. దేవుడు ఆ రోజున మన పితరులు మన్నా తిని బ్రతికారు. ఈ రోజు నువ్వు బ్రతకవలసింది ఈ మన్నా అనే పరిశుద్ధ గ్రంథం నువ్వు చదువుట, ధ్యానించుట ద్వారా. అందుకే నెమరు వేసిందే తినమన్నాడు. మనకి పరిశుద్ధమైనవి జంతువులు ఏంటండి, 2 డెక్కలు ఉండాలా, అది నెమరు వేయాల. మేక, గొర్రె ఏమవుతుంది, అది ఆహారం తీసుకొని చక్కగా నీడలో కూర్చొని మళ్ళా తిన్నది మళ్ళా తెచ్చుకొని నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తూ ఆ యొక్క ఆస్వాదిస్తూ సరైనటువంటి చక్కగా ఆ నెమరు వేస్తూ చక్కగా ఆనందంగా ఆహారాన్ని మనం నెమరు వేసుకొని మరలా జీర్ణాశయంలో పంపుకుంటుంది. అలాగే దేవుని వాక్యం చదివిన తర్వాత దానిని ధ్యానం చేయాలి. ధ్యానం చేయటమే నెమరు వేయుట. ఆ ధ్యానం చేసినప్పుడు ఏ రీతిగా మన్నా రక్తంలో పూర్తిగా కలిసిపోతుందో అలాగే ఈ వాక్యము కూడా నీ ఆత్మలో కలిసిపోయి నిన్ను శక్తివంతునిగా చేసి దేవుని యొక్క గుణలక్షణాలలోనికి నిన్ను మరి పంపి ఆ ఉన్నతమైనటువంటి ఆ స్టాండర్డ్లో నిలవబెట్టడానికి దేవుడు ఆశలతో ఎదురు చూస్తున్నాడు. అందుకే నీ చేతిలో ఆయన ఈ పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారానే, ఈ థోర ద్వారానే మన జీవితాన్ని చక్కదిద్దుకొని అనుదినము నీ జీవితము లెక్క పెట్టుకుంటూ నీ పుస్తకం నువ్వు రాసుకుంటూ దేవునికి ఇష్టడుగా జీవించినట్లయితేనే మనము ఆ గొప్ప ఆ స్థాయిలోనికి వెళ్తాము. దేవుని వాక్యం ఆఖరిగా చిన్న మాట రాశారు. నిర్గమకాండము 13వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన రీతిగా ఇక్కడ రాయబడి ఉంది. ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులై, ఇశ్రాయేలు అంటే ఆఖరి మాట రాశారు. ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి అని రాయబడి ఉంది. 13వ అధ్యాయము నిర్గమకాండం 18వ వచనంలో ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చిరి. హల్లెలూయా. అంటే ఈ లోకములో మనం ఏం చేయాలా? ఈ లోకం అనే ఐగుప్తులో బయటికి రావాలంటే నువ్వు యుద్ధ సన్నద్ధులై, హల్లెలూయా, యుద్ధానికి రెడీ అయిపోయి
నువ్వు బయటికి రావటానికి ప్రయత్నం చేయి. ఈ లోకం అనేటువంటి ఐగుప్తులోంచి బయటికి రావటానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధం అనేటువంటి ఆయుధం నీ చేతిలో ఉంది. దానిని ఎలా ఉపయోగించాలా, దాంట్లో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో కూడా రాయబడి ఉన్నాయి. ఈ ఆయుధాలు ఉపయోగించుకొని ఈ మాట యుద్ధ సన్నద్ధులైనటువంటి మాట బైబిల్లో 50 సార్లు రాశారంట. హల్లెలూయా, 50 సార్లు రాశారు. అంటే 50 దినాలు, అదే ఏదైతే సువోత్ అనేటువంటి పండగ, అదే ఆఖరి రోజున జరిగినటువంటి గోధుమ అర్పణలోనికి ప్రవేశించినటువంటి పండగ 50వ రోజున. కాబట్టి ఈ యొక్క 50వ రోజు అంటే మన లెక్క ప్రకారం 50,000 దినాలు మనం లెక్కేసుకుంటే ఆ గోధుమ పంట అర్పణలోనికి అర్హుడుగా మనం ఉండాలి. బార్లీ స్థితి నుంచి అంటే జంతు స్థితి నుండి ఆ గోధుమ పంట యొక్క అర్పణలోనికి, ఆ స్థితిలోనికి మనం ప్రవేశించాలంటే జంతువు స్థితిలో నుండి, జంతు ప్రాయం నుండి మనము మానవుడు ఏ రీతిగా ఆయన ఏర్పాటు చేసుకొని నిర్మాణం చేసి ఆయన ఆశపడ్డాడో ఆ ఆశను తీర్చే మానవునిగా మనము జీవించాలా, దేవునికి సమీపంగా ఉండాలా, దేవుని యొక్క చిత్తములో మనం నిలబడాలా. దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు నిర్దోషిగాను నిందారహితముగాను పరిశుద్ధముగా ఉన్నప్పుడే ఆయన ఎంత సంతోషిస్తాడండి. ఆ సంతోషం కోసం, ఆశ కోసం ఆయన ఇంకా ఎదురు చూస్తున్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నీ జీవితాన్ని నీవే లెక్క పెట్టుకొని ఏం చేస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో, ఎలాగ బ్రతుకుతున్నావో అది రాసుకుంటూ నీ పుస్తకాన్ని ఆయన ఎదుట మరి తెల్ల పుస్తకంగా డావు కానీ మచ్చ కానీ లేనటువంటి నీ చరిత్ర ఉండులాగా నీకు నీవే మరి నీకు సరి చేసుకొని జీవించి అట్టి రీతిగా ప్రవర్తించి దేవునికి ఇష్టడుగా నీ జీవితాన్ని నీవు సరి చేసుకొని ఉండాలని దైవదాసునిగా మరి నాకు ఇచ్చిన బిడ్డలందరినీ నేను వేడుకుంటూ అట్టి కృపలోనికి దేవుడు మనల్ని నడిపించులాగన ఆయన అద్భుతమైన సహాయం చేసి నడిపించును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. అందరికీ షబాత్ షలోమ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవముగల తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. మా పితరులు ఒమేరును లెక్కించుటలో దానిలో ఉన్నటువంటి మర్మము మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. నాయనా, ఎవరి జీవితం వారు లెక్కించుకోవాలా, ఎవరి పుస్తకం వాళ్ళే రాసుకోవాలని సెలవిచ్చిన రీతిగా నీ గుణలక్షణాలలోనికి మానవుడు ప్రవేశించడమే మీరు ఆశపడుతున్నారు. ఆశను మీరు నెరవేర్చేటువంటి పాత్రలుగా ఇరారాజు సైన్య సమూహము, ప్రార్థన మందిర పరిచయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆ ఉన్నతమైన స్థాయిలోనికి నడిపించమని, కరుణించమని, కృప చూపించమని వేడుకొనుచున్నాను. నీ జీవపు మాటలు నా సొంత మాటలు ఏమైనా దొర్లి ఉంటే దాన్ని బట్టి నన్ను క్షమించి ఆ మాటలు తొలగించి నీ జీవపు మాటలు ప్రతి హృదయంలో ముద్రించి ఫలించుటకు సహాయం చేసి నడిపించమని అతి త్వరలో రాబోతున్న నాదుడు ప్రియ రక్షకుడైన మెస్సయ నామములో మనవులు విన్నవించుకొని వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమ, ఆయన కుమారుడైన రక్షకుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకు ఆయన వచ్చు పర్యాంతము వరకు త్రియేక దేవుని యొక్క నిత్య సన్నిధి, భద్రత, కాపుదల, భాగ్యము సదాకాలము తోడేండి నడిపించును కాక.